హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా మెడిసిన్ బాటిల్స్ అనేవి చాలానే ఉంటాయి కదా. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి. బట్ వన్స్ మనం బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత అది 1 మంత్ దాకే యూజ్ చేసుకోవాలి. 1 మంత్ తర్వాత ఓపెన్ చేసిన మెడిసిన్ బాటిల్ ఏదైనా సరే వాడకూడదు. చిన్న పిల్లలకి అయితే అస్సలు వాడకూడదు. ఇప్పుడు మనం బాటిల్ ఎప్పుడు ఓపెన్ చేసామో గుర్తుండదు కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక పేపర్ని తీసుకొని అందులో మనం ఏ డేట్ని ఓపెన్ చేస్తున్నామో ఆ డేట్ని రాసుకొని స్టిక్ చేసేసుకోవడమే. ఇలా చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు బాటిల్ ఓపెన్ చేసినా కూడా మనకు ఆ డేట్ అనేది తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మాకు మా డాక్టర్ అయితే చెప్పారండి. సో ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఎప్పుడు మనం బయటికి వెళ్ళాలి అన్నా మన చేతిలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏదైనా ఒకటి ఉందంటే అది హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. ఆ ఒక్క హ్యాండ్ బ్యాగ్లోనే మనం చాలా రకాల వస్తువులు అయితే పెట్టేస్తూ ఉంటాము. పర్సెస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫోన్స్ కానీ ఇలా పెట్టేస్తూ ఉంటాము. ఇలాంటప్పుడు ఫోన్స్కి ఏమవుతుందంటే క్రాక్స్ వచ్చే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. అలా అవుతాయని మనం సపరేట్గా వేరే వేరే బ్యాగ్స్ అయితే క్యారీ చేసుకోలేము కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక సాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సేఫ్టీ పిన్తో సాక్స్ని బ్యాగ్కి ఇలా అటాచ్ చేసేసుకొని ఆ సాక్స్లో మన ఫోన్ని పెట్టేస్తే మన ఫోన్ అనేది బ్యాగ్లో పడకుండా ఒక సైడ్గా ఉండి ఏ క్రాక్స్ లేకుండా చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది. ఇక మనం ఎక్కడికైనా ఏ భయం లేకుండా ఫోన్ని బ్యాగ్లోనే క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ చిన్న టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. కొన్ని షర్ట్స్కి కానీ టీ షర్ట్స్కి కానీ ఇలా పేపర్తో లేబుల్ వచ్చేసి అది మనం ఉతికినప్పుడు ఇలా అయితే ఉంటుంది కదా. అది కొంచెం చూడ్డానికి అయితే బాగోదు. సోప్తో క్లీన్ చేసినా కూడా ఆ ప్రింట్ అనేది పోకపోతే ఇలా అయితే ట్రై చేయండి. జస్ట్ పర్ఫ్యూమ్ని అందులో స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని ఇలా రబ్ చేసుకుంటే చాలా ఈజీగా ఆ ప్రింట్ అనేది పోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మనం ఆ ప్రింట్ని అయితే పోగొట్టేసేయచ్చు. వీడియోలో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా మొత్తం ప్రింట్ అయితే ఎలా పోయిందో. ఈ చిన్న టిప్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. మీకు ఈ టిప్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇది ఒక టిప్ అనుకోవచ్చు అండ్ ట్రిక్ కూడా అనుకోవచ్చు. ఈ సూపర్ ట్రిక్ ఎంతో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక ఫింగర్ అయితే చూపిస్తున్నాను కదా. ఆ ఫింగర్ కి ఉండే ఉంగరం అనేది చాలా టైట్ గా ఉంది. చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కదా ఎంత టైట్ గా అయితే ఉందో. ఇప్పుడు మనం ఒక దారంని బేస్ చేసుకొని ఆ ఉంగరాన్ని అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసేస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా దారంని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంగరంలో నుంచి సేఫ్టీ పిన్ సహాయంతో 2 పేటలుగా మనం దారం అయితే కొంచెం పొడుగ్గా అయితే తీసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి షార్ట్గా ఉన్నా పర్వాలేదు. ఆ దారం వచ్చేసి ఒక ఫింగర్తో గట్టిగా పట్టుకొని ఇంకో దారం మనం లాంగ్గా అయితే ఉంటాం కదా. ఆ దారంని ఇలా ఫింగర్కి చుట్టూ కొంచెం టైట్గా అయితే కట్టేసుకోవాలి. అదేమంత పెయిన్ అయితే ఏముండదండి. నార్మల్గా మనం దారం అనేది కట్టుకుంటాం కదా, కొంచెం టైట్గా కట్టుకోవాలి అంతే. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా నేను ఎలా చుడుతున్నానో. సేమ్ అలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఫింగర్ మొత్తంకి. ఇలా చుట్టేశాక ఎడ్జ్ వచ్చేసి మనం ఫైనల్గా ఫింగర్కి ఎడ్జ్ ఉంటుంది కదా దానికైతే మనం అటాచ్ చేసేసుకోవాలి. మీరైతే అనుకోవచ్చు ఒక ఉంగరం తీయడానికి ఇంత కష్టపడాలా, సోప్తో కూడా వచ్చేస్తుంది కదా అని. కాదండి, కొన్ని ఉంగరాలు అనేవి చాలా టైట్గా ఉండడం వల్ల సోప్కి కూడా రావు. అలాంటి ఉంగరాలకి ఇలా అయితే ట్రై చేయొచ్చు.
చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం దారంని పట్టుకొని అయితే ఉన్నాం కదా, ఆ దారం సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రింగ్ అయితే మనం ఏ శ్రమ పడకుండా తీసేయచ్చు. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా, నేను వీడియోని ఎడిట్ కూడా చేయలేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే పెట్టేశాను. చూడండి ఎంత ఈజీగా ఉంగరం అనేది రిమూవ్ అయిపోయిందో. ఈ టిప్ వచ్చేసి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఇలా ఉంగరం టైట్ ఉన్న వాళ్ళు ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం మన డైలీ లైఫ్లో ప్రతిరోజు వంటలు అనేవి చేస్తూనే ఉంటాం కదా, అలా వంటలు చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి చేతులు అనేవి కాల్చుకుంటూ ఉంటాము. అలా చేతులు కాలినప్పుడు దాన్ని అలాగే వదిలేకుండా ఇలా పేస్ట్ని అప్లై చేసుకున్నట్లయితే కాలిన ప్లేస్లో కొంచెం మంట అనేది తగ్గి బొబ్బలు అనేవి రాకుండా ఉంటాయి. మీకు పేస్ట్ అవైలబిలిటీలో ఉంటే పేస్టే రుద్దుకోవచ్చు, ఆర్ ఒకవేళ పేస్ట్ లేదనుకుంటే కొబ్బరి నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ టిప్ వచ్చేసి చాలా చిన్నది కానీ చాలా మందికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీలో ఎంతమంది వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన ఇంట్లో ఏవైనా చినిగిపోయిన బట్టలు ఉంటే మనం మిషన్లో అయితే కుట్టుకుంటూ ఉంటాము, బట్ అందరి ఇంట్లో మిషన్ అనేది ఉండదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారు, సూదితో అయితే కుడుతూ ఉంటారు. ఇలా సూదితో కుట్టేటప్పుడు సూదికి ఉన్న షార్ప్నెస్ అనేది తగ్గిపోయి జీన్స్ ప్యాంట్కి కానీ ఏమైనా గట్టిగా ఉండే క్లాత్కి కానీ దూరకుండా అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్ని తీసుకొని దానికి మనం నెయిల్స్ షార్ప్ చేసుకునే సైడ్ అనేది ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 10 టైమ్స్ కనుక రబ్ చేసుకున్నట్లయితే సూదికి ఉన్న షార్ప్నెస్ అనేది బాగా పెరుగుతుంది. సూదులకి షార్ప్నెస్ తగ్గిపోయిందని పడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే సూదుల షార్ప్నెస్ తగ్గిపోతే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా వీడియోలో ఎంత ఈజీగా సూది అనేది దూరిపోతుందో. సో మిషన్లో కుట్టలేని వాళ్ళు ఇలా సూదులతో కుట్టుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒకవేళ నెయిల్ కటర్ మీ ఇంట్లో లేనట్టయితే మన ఇంట్లో యూజ్ చేసే వడకట్టె అనేది ఉంటుంది కదా, దాని వెనక భాగంలో కూడా రబ్ చేసుకుంటే సూదికి ఉన్న షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇవే అంటే ఈరోజు మన టిప్స్. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.